ఏపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తాజాగా పలువురు ఎంపీలు కీలక నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పలువురు రాజ్యసభ ఎంపీలు చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఎంపీలంతా టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీకి మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల గిరి రాజీనామా చేశారు. ఎంపీ మోపిదేవి ఆ పార్టీకి రేపు మాపో రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పోతుల సునీత అధిష్టానానికి భారీ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె పార్టీ హైకమాండ్ కు లేఖ పంపారు. మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో అనుచరులతో భేటీ కానున్నారు మోపిదేవి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఇప్పుడే పార్టీ మారితే మంచిదన్న ఆలోచనతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారన్న విషయం బహిరంగంగానే వినిపిస్తోంది. వీరంతా అతి త్వరలోనే రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాగే వైసీపీకి రాజీనామాలు కొనసాగితే త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవచ్చన్న వాదన కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వరుస మీద దెబ్బలు షాకుల మీద షాకులు తగులుతున్నాయి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోలుకోలేకుండా ఆ రోజుకు ఒకళ్ళు రాజీనామా చేస్తున్న పట్ల కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా కలకలం రేగుతుంది. ఒక రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు కూడా వైసీపీ పార్టీని ఒంటి చేత్తో నడిపించిన రోజా లాంటి వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండటం, మరి కొంతమంది ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుస రాజీనామా ఇప్పటికే మద్దాల గిరి, అలాగే ఆళ్ల నాని, మరికొంతమంది బాటలోనే మరికొంతమంది కూడా నడిచేటట్టు అర్థమవుతా ఉంది. తెల్లవారే సరకల్లా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి జైలులో గడిపిన ఆ మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రాజీనామా సంగతి తెలిసింది. అయితే ఈ వార్తలు మరుసటి మరొక ముందే మరొక రాజీనామా కూడా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది, ఎమ్మెల్సీ పోతుల సునీత. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే ఆ టీడీపీలో కూడా కొంతమంది చేరారు. తాజాగా పలువురు ఎంపీలు, కీలక నేతలు కూడా ఆ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే పలువురు రాజ్యసభ ఎంపీలు కానీ చైర్మన్లు కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి తగ్గట్టు కూడా కొద్దిసేపటి క్రితం కొంతమంది గన్నవరం నుంచి ఢిల్లీ కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎంపీలంతా త్వరలో టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరుతున్నట్లు కూడా సమాచారం అందుతుండగా ఇప్పటికే వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని గాని, మద్దాల గిరి గాని రాజీనామా లేఖ సమర్పించారు. వాళ్ళు పార్టీకి దూరంగా వస్తా ఉన్నారు. అలాగే ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా ఆ పార్టీకి రేపు మాపో రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే పోతుల సురేష్ గాని, అలాగే ఆమె సతీమణి ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అధిష్టానానికి భారీ షాక్ ఇచ్చినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా హైకమాండ్ కు లేఖ పంపినట్లు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో కానీ బీజేపీలో కానీ చేరుతున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో చెక్కలు కొడతా ఉన్నాయి. అలాగే అతను అనుచరులతో కూడా మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే భేటీ అయ్యి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీ మారితే మంచిదన్న ఆలోచనతో ఆ పార్టీ నేతలు వరుస రాజీనామాలు చేస్తున్నారన్న విషయం కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారు ప్రజలంతా. అలాగే వీరంతా కూడా అతి త్వరలోనే రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు కూడా అనుకుంటా ఉన్నారు ఏదైనా ఉన్నత విద్యావేత్తలు. అలాగే వైసీపీకి రాజీనామాలు కొనసాగితే త్వరలో ఆ పార్టీ మొత్తం పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు కూడా కనపడతాయి అన్నట్లు కూడా వాదనలు నిలబడతా ఉన్నాయి.
ముఖ్యంగా వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పోతుల సునీత రాజీనామాతో అసలు వైసీపీ పార్టీలో ఏమి జరుగుతుంది, వైసీపీ పార్టీలో ఎవరు ఉంటారనే సందేహం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఏదైతే ఆ వైసీపీ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వరుస పెట్టి రాజీనామాలు చేయటం వెనకాల ఆ వైసీపీలో పెద్ద ఎత్తున కూడా కలకలం రేగుతుంది. వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. అయితే ఏది ఏమైనా ఆ జగన్మోహన్ రెడ్డికి రోజుకొకళ్ళు పార్టీ నుంచి బయటికి రావడం, రాజీనామా లేఖలు సమర్పించడం, పార్టీ మారుతుండటం పట్ల మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి ఎటువంటి సందేహం లేదు. స్పందన రైట్. అంటే వైసీపీలో ఉన్న 10 మంది పార్టీ మారే అవకాశాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఏంటి, ఎంతమంది మారే అవకాశాలు? అయితే ఇప్పటికే పార్టీ వీడేందుకు కూడా క్యూ కడుతున్నారా నేతలు అనేది అర్థమవుతా ఉంది. త్వరలో వైసీపీ రాజ్యసభ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. ఖాళీ చేయటానికి కూడా ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకున్నట్టు కూడా కనపడుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలో ముఖ్య నేతలందరూ కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు కానీ వైసీపీ మాజీ మంత్రులు అందరూ కూడా తమకు టచ్ లో ఉన్నట్టు చెబుతా వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ దేశానికి రాజ్యసభలో ఉపయోగపడే విధంగా కూడా రాజ్యసభ సభ్యులు ఇటు ఎన్డీఏ కూటమికి కానీ అటు ఇండియా కూటమికి కానీ అవసరం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఆ రాజ్యసభ సభ్యుల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుల గురించి గత 50 రోజులు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో చేపట్టినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా దీని మీద ట్రోల్ అవుతా ఉన్నాయి. ఏదైతే రాజ్యసభ సభ్యులు, వైసీపీ రాజ్యసభ్యులు మొత్తం కూడా ఖాళీ అవ్వబోతున్నారని, వాళ్ళందరూ వివిధ పార్టీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే తమకి వైసీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ్యులందరూ కూడా టచ్ లో ఉన్నారనే వాదనలు వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో కూడా దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్న నేపథ్యంలో నేడు ఏదైతే మోపిదేవి వెంకటరమణకి సంబంధించి కూడా ఇది వాస్తవం అనేది కూడా బహిర్గతం అవుతా ఉంది. ముఖ్యంగా 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో పార్టీ మారనున్నట్లు కూడా తెలుస్తుంది. 10 మంది టీడీపీలోకి, ముగ్గురు టీడీపీలోకి, 10 మందిలో బీజేపీలోకి 5, జనసేనలోకి 2. టీడీపీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య చూసుకుంటే మోపిదేవి, గొల్లా బాబురావు, బేద మస్తాన్ రావు కూడా వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీలోకి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, జనసేనలోకి ఇంతమడుగు జనసేనలోకి రఘునాథ్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, పరిమల్ నత్వాని కానీ వీళ్ళు నలుగురు కూడా 5 మొత్తం బీజేపీలోకి వస్తున్నట్టు అర్థం అవుతుంది. అలాగే జనసేనలోకి పిల్లి సుభాష్ గాని, అలాగే ఆర్ కృష్ణయ్య గాని వీళ్ళిరువురు కూడా జనసేనలోకి వస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 10 మంది మారుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ 10 మందిలో కూడా 3 టీడీపీలోకి, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 వస్తారన్న సమాచారంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మొత్తం కూడా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా వైసీపీ పార్టీ చతికిలు పడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కూడా పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా ఇప్పటికీ వైసీపీ పార్టీకి కొండంత అండగా రాజ్యసభ సభ్యులే బలంగా నిలుచున్నారు. అటువంటి రాజ్యసభ సభ్యులు 11 మందిలో 10 మంది వివిధ పార్టీలకి మారిన నేపథ్యంలో వైసీపీకి బలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో కొద్దో గొప్ప రాజ్యసభ సభ్యులు చూస్తే జగన్మోహన్ రెడ్డికి వివిధ పార్టీలు చాలా విలువ అని చెప్పుకోవచ్చు. ఆయనకి ఒక గౌరవం, విలువ, మర్యాద ఇస్తున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు ఖాళీ అయితే ఆయన పరిస్థితి ఏందనేది ఆగ్రహించే పరిస్థితిగా ఉంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. స్పందన.